తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ ధారావాహికం ప్రారంభించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మహాఫైనాన్స్ తిరుపతిలో కళ్యాణ చక్రవర్తి పాదాల చెంత మహతి ఆడిటోరియంలో చేసుకోవడం ఇది కేవలం ఈ చిన్నారులకు మాత్రమే కాదు, మా అందరికీ కూడా చాలా ముదావహం, చాలా సంతోషం, చాలా సౌభాగ్యం కూడా. దక్షిణ భారత సినీ రంగంలో తనదైన ముద్రతో చరిత్ర సృష్టించిన దర్శకులు, కథా రచయిత, నాటక రచయిత, ప్రయోక్త, నిర్మాత, నటుడు నేటి మన ముఖ్య అతిథి. తంజావూరులోని నన్నిలంలో సంప్రదాయ తమిళ కుటుంబంలో జననం. ముత్తుపేటలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నాటక రచనపై మనసు లగ్నం చేశారు. రాగిణి క్రియేషన్ సంస్థ పేరిట ఎదిర్నీచల్, సర్వర్ సుందరం, మేజర్ చంద్రకాంత్ మొదలైన నాటకాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, సరిత, ప్రకాష్ రాజ్ వంటి మహానటులను పరిచయం చేయడంతో పాటు సుమారు 40 మంది నటీనటులకు, దర్శకులకు ఉజ్వల భవిష్యత్తును అందించారు. నర్గీస్ దత్ పురస్కారంతో పాటు ఎన్నోసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న ఆ బహుముఖ ప్రతిభామూర్తి పద్మశ్రీ శ్రీ కె బాలచందర్ గారు. తెలుగులో వచ్చినటువంటి విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన ఒక సినిమా, దాన్ని తమిళంలో మూండ్రు ముడిచి అన్న పేరుతోటి బాలచందర్ గారు తమిళంలో తీశారు. అది తీస్తున్నప్పుడు విశ్వనాథ్ గారు నాతో అన్న మాటలు నాకు ఈ రోజుకు చెవిలో ఇప్పటికీ మోగుతున్నాయి. రే బాలచందర్ గారు, నేను తెలుగులో తీసిన సినిమాని తమిళంలో తీస్తున్నారు, ఆ సినిమాకు నేను క్లాప్ బాయ్గానన్నా అసిస్టెంట్గా పనిచేస్తే ఎంత బాగుండురా, ఆయన ఆ సినిమాను ఇంకా ఎంత అద్భుతంగా తీస్తాడో నాకు తెలుసు. కనీసం ట్రాలీ తోసే అవకాశం వచ్చిన, క్లాప్ కొట్టే అవకాశం వచ్చిన, బాలచందర్ గారి సినిమాలో టైటిల్ కార్డ్స్లో 8వ అసిస్టెంట్ పేరుగా కె విశ్వనాథన్ ఉన్నా కూడా నేను ఎంత అదృష్టవంతుని అవుతానన్నారు. అలాంటి మేరునగ ధీరుడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆయన కీర్తి అంత పెద్దది. మహాసంస్కారి, చాలా వినయ సంపన్నులు. ఇంకొక ముఖ్య అతిథి, వారి పరిచయం. సెంట్రల్ టెలిగ్రాఫ్ ఆఫీసులో టక్కుటిక్కుల ఉద్యోగం చేస్తూనే గురువుగారు తర్వాత పిల్లనిచ్చిన మామగారు అయిన రంగస్థల నటులు, ప్రయోక్త కె వెంకటేశ్వరరావు గారి ప్రోత్సాహంతో పావల, కొడుకు పుట్టాల, ఆగండి కొంచెం ఆలోచించండి, తరంగాలు, కనకపుష్యరాగం వంటి నాటికలు రచించి ప్రముఖ నాటక పరిషత్తులన్నిటిలోనూ ఉత్తమ రచయితగా ఖ్యాతిగాంచారు. బాలచంద్ర గారి ఇష్ట రచయిత ఆత్రేయ గారి ప్రోత్సాహంతో బాలచంద్ర గారి పర్యవేక్షణలో ఈరంకి రూపొందించిన చిలకమ్మ చెప్పింది చిత్రానికి మాటలను అందించారు. ఆ తర్వాత బాలచంద్ర గారితో కలిసి ఈ మాటల రచయిత సృష్టించిన మరో చరిత్ర మనందరికీ తెలిసిందే. 5 సార్లు నంది బహుమతులు అందుకున్న ఆ డైలాగ్ మాస్ట్రోయే శ్రీ గణేష్ పాట్రో. బాలచంద్ర గారి సినిమాల్లోని పాటల్ని చిరంజీవులు ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. మొట్టమొదటి అభ్యర్థి మీ ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి హర్షధ్వానాలతోటి. సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట, రచన ఆత్రేయ, సంగీతం లలిత సంగీత సమ్రాట్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, గానం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. గుప్పెడు మనసు సినిమా నుంచి మౌనమే నీ భాష ఓ మూగ మనస. అద్భుతమైన పాట, ఈ మహానుభావుడి సృష్టి వినబోతున్నాం మనం. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా,
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. కోర్కెలసెల నీవు, కూరిమి బల నీవు, ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే. లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. మనసు కవి గారి స్వాగతం, ఆత్రేయ గారి గతం వినిపించింది ఎంతసేపును. బాగా పాడానన్నా. I am really privileged to be here on these days. Very much privileged to be here. Of course, I had no occasion to be with him in the Tamil channels side by side like this, but the opportunity has been given by ETV and Mr. Balu to be with him, because such an amazing artist like Balu you can never find anywhere in the world. He gives life to the song, always gives life to the song. మనసు మూగది, మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది, భాష లేనిది బంధమున్నది, భాష లేనిది బంధమున్నది, మన ఇద్దరిని జత కూర్చినది, మన ఇద్దరిని. You sung very well, very good. Carnatic bass, I think you are very well thorough with the Carnatic bass. God bless you, boy. Thank you. God bless you. థ్యాంక్ యూ. అద్భుతంగా పాడావు, చాలా బాగా పాడావు. ఫస్ట్ పల్లెలో నువ్వేం తప్పు చేసావో నీకు తెలుసు అనుకుంటాను. మౌనమే నీ భాష ఓ మూగ మనస, తలపులు ఎన్నెన్నో. ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది, బట్ వీ ఫర్గాట్ ఇట్. ఆ తర్వాత నువ్వు పాడిన పద్ధతి, ముఖ్యంగా పెద్ద ఆయన పాడిన సంగతులు కానీ ఒక్కటి వదిలిపెట్టలేదు. సంప్రదాయ సంగీతం తెలిసిన వాళ్ళు పాడినంత బరువుగా పాడావు పాట. ఒక గొప్ప శుభారంభం ఈ కార్యక్రమానికి. వారి పాటతోటి అంత చక్కగా పాడడం ఒక అద్భుతమైన ప్రారంభం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. రెండవ అభ్యర్థి వస్తోంది, దయచేసి ఆహ్వానించండి ప్లీజ్. అదే మరో చరిత్ర సినిమా నుంచి వాణి జయరాం గారు పాడిన పాట. మళ్ళీ నాకు తమిళంలో స్వరభిక్ష పెట్టిన మా తండ్రి గారు, స్వర చక్రవర్తి ఎంఎస్ విశ్వనాథన్ గారే చేశారు ఆ పాట కూడా. ఆత్రేయ రచన, విధి చేయు వింతలన్నీ. ఏమని చెప్తాం ఈ పాటల గురించి? ఎంత గొప్ప పాటలు, ఎంత గొప్ప సాహిత్యం, ఎంత గొప్ప సంగీతం. మీ అదృష్టం, మా అదృష్టం. శుభం.
దిగి దిగి తత్త దిగి దిగి తై ధీ కిట కిట తక కిట కిట తక ధీ కిట కిట తక కిట కిట తక ధీ కిట 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 త త ధీ కిట 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 త త ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళ ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళ అనురాగమే నిజమని మనసొకటి దాని రుజువని తుది జయము ప్రేమదేనని బలి అయినవి బ్రతుకులెన్నో విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో విలపించే కథలు ఎన్నో I am not humble if I say I am a layman. I am a perfectly layman. But how do I get things done in films? I just don't know. But somehow or other I get it done. But if it is not good, I will say not good. I want a different version. Somehow or other I have been engaging myself like that in film music only. But I don't think I have ever failed in bringing out the proper music in all my films. But all said and done, I can only say that I am still a layman as far as music, the science of music and all that. But you have done well. But one thing, again, you see, that is the difficulty with me as a director. So I am not seeing you, I am not hearing your voice. All the shots are going in my mind. I can't help it. I can't help it. Only all the songs, next shot, what shot, next shot, next shot, next shot, next shot, all the songs come to my mind. I forget even the title of the film sometimes, but when you come to the songs, I remember each shot, shot by shot. It's like that. That is the effect of music. That is the effect of music. అక్కడ ఒక మహామేరునగమైనటువంటి కన్నదాసన్ తెలుగులో ఆత్రేయ గారులను కూర్చోబెట్టుకుని తెలుగు రాకపోయినా అర్థం తెలుసుకొని దాన్ని అడిగి మాటిమాటికి చెప్పించుకుని అనుభవించి ఆనందించి అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారు కానివ్వండి, ఈనాడు వచ్చిన ఏఆర్ రెహమాన్ కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారు వారి సంస్థ నుంచి వచ్చిన సినిమా ద్వారా పరిచయం అయ్యాడు దేశానికి. అది మనం మర్చిపోకూడదు సార్. He was introduced by Balachandar. Though he didn't direct that film, but that was produced by Balachandar. It was very beautifully presented. Thank you, sir. God bless. God bless. మూడవ అభ్యర్థి, ప్లీజ్ వెల్కమ్. మళ్ళీ ఆత్రేయ, మళ్ళీ ఎంఎస్వి, ఈసారి బాలుడు పాడిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అందమైన అనుభవం. శంభో శివశంభో శంభో శివ శంభో శివ శంభో శివ శంభో వినరావోరన్న అని రావేమన్న జగమే మాయన్న శివ శంభో ఓ నిన్న రాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో వినరావోరన్న అని రావేమన్న జగమే మాయన్న శివ శంభో ఓ నిన్న రాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో
ఒకటి కదరన్నా నాదన్నా నీదన్నా వాదాలు వలదన్నా ఏదైనా చదువన్నా వేదాన్నే చదువన్నా ఊరోళ్ళ సొమ్ముతో గుడి కట్టి గోపన్నా శ్రీరామ భక్తుడై పేరొందేరోరన్నా పద్దైనా రద్దైనా భగవంతుడే నన్న ఈనాడు సుఖమన్న ఎవడప్ప సొమ్మన్నా హో హో దాం దీం దరదరి దరదాం బాం బబరి బబదాం బాం బబబం వినరావోరన్న అనరావేమన్న జగమే మాయన్న శివశంభో నిన్నారాదన్న రేపులేదన్న నేడే నీదన్న శివశంభో శివశంభో హే శివశంభో Very good, very good, very good. Of course, for the other song I was telling, I was not getting you or the voice, but I was getting my shots. But here I was not getting the voice or the boy or Rajinikanth in my mind. I was only getting you in my mind. ఇది ఒరిజినల్గా తమిళంలో ఎంఎస్ విశ్వనాథన్ గారే పాడారు. ఆయన పాడిన తర్వాత అదే ట్రాక్లో వెంటనే పాడాలి నేను. చాలా డీప్ వాయిస్ ఆయనది. అంత కష్టపడాల్సి వచ్చిందనమాట పాట పాడడానికి. బట్ ఆ పాట అలా కష్టపడబట్టే ఇవాళకి అంత ఫలితం వస్తుంది మనకు. అండ్ వన్ మోర్ గ్రేట్ థింగ్ ఇన్ దిస్ పర్సన్ సార్, జస్ట్ 5 days before the shooting, only my work was pending in that film. I still remember the hospital set was erected in Satya Studios. The combination was Suhasini and myself. ఆ సినిమా షూట్ చేయడానికి 5 days ముందు మా నాన్నగారు పరమపదించారు. ఆయన చనిపోయిన సందర్భంలో నేను ముండనం చేసుకొని దాదాపు 15 రోజులు ఆ కార్యక్రమంలో నేను మునిగి ఉన్నాను. అండ్ సార్కి నేను ఫోన్ చేశాను, సార్ మై ఫాదర్ పాస్డ్ అవే, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దిస్ షూటింగ్, సో కైండ్లీ యూ కెన్ గో ఫర్ సంబడి ఎల్స్ సార్. అండ్ అప్పుడియా we'll check about that man. First you just take care of yourself, he said. And until again my hair grew, he has asked Suhasini to give dates, and that set was kept like that. Of course, we did only 4 days shooting. After 2 months, we finished the film, and he just waited for me for 2 months, sir. 2 months. Which was not necessary. My first film, a chota fellow, after all, a small fry of an actor there. He could have called anybody. Anybody could have done that. Jai Shankar or even Gemini Ganeshan sir or anybody. If he calls, they'll be waiting for his beck and call. They could have done this character. But he waited 2 months and gave me that beautiful character. Beautiful character. How much of people talk about that today? నేను నా సినిమాలో ఆయన ఇచ్చిన పాత్రని నాకు అద్భుతమైన. But the proof of the pudding was in the eating, you know. You have proved it in the film. Sir, you made me do that, sir. Sir, you made me do that. It was very energetic performance you have given. I just want to sing a song which he likes so much. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీనాడు పలకాలి నీ గీతిని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది.
గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కాదా నా పాటలు. ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. ఇంతకంటే కృతజ్ఞతాంజలి ఇవ్వగలరు. ప్లీజ్ వెల్కమ్ ది ఫోర్త్ కంటెస్టెంట్, లేడీస్ అండ్ జెంట్స్. వాట్ ఏ సాంగ్. చూడండి, ఇన్ని జనరేషన్లు ఈయన పరిచయం చేశాడు. వెన్నెల కంటి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం, చిత్ర బాలు పాడిన పాట, డ్యూయట్ సినిమా నుంచి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధు కావ్యం పలికినది. అంజలి అంజలి వలపుల నాచిలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. Very well done. Of course, intricacies I will not go into it because he will talk about it, and he is the right person to do it. So the song was very good. Of course, I am afraid in my previous birth I was born in Andhra Pradesh. Because all my locations have been in Vizag. Even Tamil films, Telugu films, all films I have taken only, even in Hindi film, also all in Vizag. So, accidentally you see now, when I hear this song was composed in Ramoji Rao Hotel, Dolphins, in Vizag, when I was shooting for some other film there. We brought Rahman, we brought Vairamuthu, and all of them were there. And then in between the shots, I used to come to the hotel and then check the tune and all that. So I was thinking, of course, I must have been born in Andhra Pradesh. So I have a dual citizenship. We all wish that your dream will fulfill in the next birth. In the next birth. Thank you, sir. Thank you. Thank you so much. చాలా బాగా పాడావమ్మా, చాలా చక్కగా పాడావు, నో ప్రాబ్లం. వేటూరి రచన, ఇళయరాజా సంగీతం, జానకమ్మతో బాలు పాడిన పాట,
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి యమహో నీ యమ యమ అని. యమయమాందం చెలరేగింది యగదిగా తాపం నమః నీ జమ జమ వాటం సుడిరేగింది ఎడపెడ తాళం మోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమయమాందం చెలరేగింది యగదిగా తాపం నమః నీ జమ జమ వాటం సుడిరేగింది ఎడపెడ తాళం నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జ కట్టి గుట్టుగా జంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర గట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాల దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టుపోతా వద్దే చిట్టంకి చేయి పట్టినాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నీను పుట్టింది నా కోసమని ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో నియమయమాందం చెలరేగింది యగదిగా తాపం నమః నీ జమ జమ వాటం సుడిరేగింది ఎడపెడ తాళం మోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమయమాందం చెలరేగింది ఎడపెడ తాపం ఇళయరాజా వాడు బౌళి రాగంలో తీసుకొని ఈ పాటను చేయడం ఎలా అది అసలు నిజంగా సరిగమ పదని సానిదవ మగరిజ దరిది దిరి దరనారే తరేనాని వినడానికి ఏదో భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అన్నట్టుగా ఉంటుంది ఇది చూస్తే ఆ రాగంలో ఏదో స్వామి నన్ను దయ చూడరావా నా పాపాలు కడబాపరావా అన్నట్టు ఉంటుంది యమహో నీ యమయమాందం ఆయన రాయడానికి సరిపోయింది వాడి కంపోజిషన్కు సరిపోయింది ఆర్కెస్ట్రేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇళయరాజా ఇస్ ఎ జీనియస్ మేమేం విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు ఇది మా పాట ఏంటని మీరు చెప్పేది అన్నట్టుగా పాడారు ముఖ్యంగా హరిణి యువర్ ఎక్స్ప్రెషన్ సార్ యూ ఎంజాయ్ ది సాంగ్ సో వెరీ వెరీ వెల్ రోహిత్ తేజస్విని నెక్స్ట్ కాంబినేషన్ వస్తున్నారు ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ రోహిత్ తేజస్విని ఎంపిక శివగణేష్ ఏం రత్నం రాశారు అనువాద సినిమానే ఇది సంగీతం ఏఆర్ రెహమాన్ పాడిన వారు శ్రీనివాస్ నిత్యశ్రీ శ్రీరామ్ పార్థసారథి నరసింహ సినిమా నుంచి మెరిసేటి పువ్వ మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా
హాయి గాలి చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముత్తుల్లో సత్తుల్లో హక్కుల్లో ఉండవా శృంగార వీరా శృంగార వీరా రణధీరా నాగ్యతోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా రాలెడూసిక పూలకై నువ్వడి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా మదనా 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 నా సంగీత ముగిట గుప్పిట ఉండర శృంగార వీరా 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 చంద్రుని చెక్కి చెక్కి చేతినట్టు శిల్పం ఒకటి చూశా చూపున అమృతం కాదు విషమును చూశా నీడను తాకిన పాపమని వదని వెళ్ళా వాళ్ళు చుట్టుకో వల వేస్తే వలపే నెగ్గదులే వలలోన చేప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులేరా అంటే నే వస్తానా పో అంటే నే పోతానా ఇది నువ్వు నేనన్న పోటీ కాదు నీ ఆజ్ఞలన్నీ తనలు దాల్చ పురుషులెవరు పురుడు కాదు శృంగార వీరా రణధీరా నాగ్యతోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా తక్కిట తక్కిట తక తత్తిన్న తదిం కిటక తోం తదిం కిటక తోం తదిం కిటక తోం తక్కిట తోం తక్కిట తోం భీం తక్కిట తోం భీం తక్కిట తోం తొంత తక్కిట తక తక్కిట తక తక్కిట తక తక్కిట తక్కిట తోం తక్కిట తోం తక్కిట తగడి తిన్నత్తం తగడి తిన్నత్తం తగడి తిన్నత్తం తగడి 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 తిన్నత్తం తగడి తిన్నత్తం తగడి తిన్నత్తం తగడి 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 రోహిత్, ఎందుకు ఎవరి మీద కోపం నీకు? మా మీద, వాళ్ళ మీద చంపేస్తా అన్నట్టుంది కొన్నకోలు నువ్వు చెప్పడం. ఐ విల్ కిల్ యూ అన్నట్టుంది అనమాట. పాటంతా ఒక ఎత్తు, కొన్నకోలు చెప్పడం ఎంత కష్టం చాలామందికి తెలియదండి. జతి చెప్పడం చాలా కష్టం. నాలుగు బాగా తిరగాలి అని తిరగటి 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 దాన్ని ఒక 8 సార్లు అని చూడండి, అయిపోతుంది. చాలా కష్టం కొన్నకోలు చెప్పడం. వాడు ఆ విజృంభించి చెప్తున్నప్పుడు నువ్వు కూడా పాడడం కష్టమే అన్నమాట. అది ఆ రిషభం ఒక్కోసారి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కదా మధ్యలో. ఏం రాగం ఇది? మీ పంతురాలు అంటే హంసానంది. దాంట్లో 2 రిషభాలు ఉన్నాయా ఇందులో? 2 అంటే సార్ పల్లవి హంసానంది చరణం వసంతలం. ఓకే. సో మీరు చిట్టస్వరం వేస్తున్నప్పుడు 2 రిషభాల ప్రయోగం జరిగిందా ఇక్కడ? లేదంటే ఒక చోట మాత్రం ఒక పర్టికులర్ రిషభం నువ్వు స్వరం పాడుతున్నప్పుడు చిన్న స్లైట్లీ షార్ప్ అయినట్టుగా అనిపించింది. అది అమ్మాయి నిజంగానే నా కళ్ళు మూసుకుంటే తను ఎవరు పాడింది ఒరిజినల్గా నిత్యశ్రీ పాడుతున్నట్టే అనిపించింది నాకు. నిత్యశ్రీ ఒక గమ్మత్తైన వాయిస్. వాళ్ళకి డైనమిక్స్ ఎప్పుడు ఒక వాల్యూమ్లోనే ఉంటుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ది క్లాసికల్ మ్యూజిషియన్స్కి, ముఖ్యంగా నిత్యశ్రీ చాలా ఓపెన్గా పాడుతుంది.
ఆ అమ్మాయిని సాఫ్ట్గా పాడమంటే చాలా కష్టం. ఆవిడ గాత్ర ధర్మం అది. అందుకని ఇలాంటి పాటలకు రెహమాన్ అమ్మాయిని చేత పాడిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా గొట్టం అలాగే తెరిచింది. పిండి మర. అది ఎంత వాల్యూమ్ అమ్మా నువ్వు పాడుతుంటే, ఎంత బాగుండిందో ఇద్దరు కలిసి పాడుతుంది. తగదిత్తిన్నత్తుం 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 చిన్న చిత్తగా తప్పులు ఉండొచ్చు, పక్కన పడేద్దాం అవన్నీ. ఈ పాట ఒక లెంగ్త్లో టోటల్గా చిట్టస్వరాలతోటి జతితోటి పాట అంతా చూడకుండా ఈ సాహిత్యాన్ని గుర్తుపెట్టుకొని పాడడం అనేది సామాన్యమైన విషయం కాదు. వీళ్ళకు మరొకసారి మీరు చప్పట్లు కొట్టినా తప్పలేదు. జతి ఏంట్రా నువ్వు, నాకేం పిచ్చి పెట్టిపోతుంది. నువ్వు వెళ్ళిపోతావు, నీ కోపంలో చంపేస్తానేమో, నాకు ప్రేమతో చంపేస్తానేమో అని భయంగా ఉంది నాకు. మధ్యలో నువ్వు ఆ చాలు కూడా కొన్ని తప్పుపడినా నేను క్షమించి వదిలేశాను. నేను చూపులతో అని పాడావు, పర్వాలేదు వదిలేస్తున్నాను. ఆ జతికి నేను అతికిపోయా, నువ్వు బతికిపోయావు. పో. రెండవ కాంబినేషన్ సాయి చరణ్ అండ్ తేజస్విని. సాయి చరణ్ తేజస్విని ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మతో బాలు కలిసి పాడిన పాట సిరిసిరి మూవీ సినిమా నుంచి. చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. ఎదలోని సుతలా ఎలగేటి రుదలా కదిలేటి నదిలా కలల వరదలా. ఎదలోని సుతలా ఎలగేటి రుదలా కదిలేటి నదిలా కలల వరదలా. చలిత లలిత పద కలిత కవిత లేదా సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా సిరి సిరి మూవలు పులకించగా. చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. సుందరరామూర్తికి అక్షర లక్షలు ఇవ్వాలి కదండి. అక్కడ ఉండేటట్టు వినపడేటట్టు ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టాలి. మహాదేవన్ ఎప్పుడు పాట రాసిన తర్వాతే చేసేవారు. అక్షరం అక్షరం భావ ప్రకటన చేసేటటువంటి స్వర సంయోజనం. అలాంటి మహానుభావులు కాంబినేషన్లో వచ్చిన పాటలు పాడే అవకాశం నాకు దొరకడం పూర్వజన్మ సుకృతం. Sirisiri Muba. As I said, you both think very much alike, sir. Vishwanath and yourself. They are also a dumb girl. A dumb girl, a dancer. Such a fine song. Such a fine. Your Shishya also always thinks like Guru. He always sees I am Shishya of Balachandra. Very good song. You have done very well, very well. I have a small wish, my prayer to God. I should be born in my next birth as Balu. పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకి చేరు మమతానురాగ స్వాగతాలు పాడ. నేను మళ్ళీ బాలులా పుట్టాలన్నారు. నాకు ఈ జన్మకు చాలా పంజరమై బ్రతుకు మిగులు పావురమే బయటికెగురు. థ్యాంక్ యూ.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోహిత్ అండ్ హరిణి. ఈ చిరంజీవులు పాడబోయే పాట తిల్లానా తిల్లానా, రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. తిలానా తిలానా నా కసి కళ్ళకూనా చిక్కు చిక్కు చిందయ్యన్నానా. తిలానా తిలానా నా కసి కళ్ళకూనా చిక్కు చిక్కు చిందయ్యన్నానా. ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చయ్యన్నానా. కన్ను గీటితే సుల్తానా కసి కళ్ళు దాటదా దీవానా. కొంటె ముద్దుల దప్పం కట్టి గాడేనా. తిలానా తిలానా నా కసి కళ్ళకోనా చిక్కు చిక్కు చిందై అన్నానా. ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా చక్క చక్క ఇచ్చే అన్నానా. తిలన 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 చిక్కు చిక్కు చిందై అన్నానా. చిక్కు చిక్కు చిందై అన్నానా. వెల్ ప్రెజెంటెడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మన గుండెలోని మాట ఆయనకి చిత్రం అవుతుంది. మన వేదన ఆయనకి ఆకాశం అవుతుంది. మన విరహం, మన ఉద్వేగం, మన కన్నీరు, మన కష్టం, మన సుఖం వెండితెర మీద ఆయన అరచేతుల్లోంచి ఉప్పొంగి అలలు అలలుగా కదిలి వచ్చే మహాసముద్రం అవుతుంది. ఆయన సినిమాలోంచే చెప్పాలంటే, నువ్వు నిప్పు, నువ్వు నీరు, నువ్వు పగలు, నువ్వు రాత్రి, నువ్వు కాలాన్ని నిలవేయగలవు, నువ్వు మరో చరిత్ర సృష్టించగలవు. I am not seeing this just for the sake of the stage. Really, from my heart, I am speaking. I have never seen a function of this kind, even in my Telugu, even in my Tamil field. And I have been already saying that I am much more popular in Andhra Pradesh than even in Tamil Nadu. And I feel it's a great privilege for me, done to me to Balu, by Balu. Thank you, thank you, thank you. नींद ना आए मुझे, चैन ना आए, नींद ना आए मुझे, चैन ना आए, लाख जतन करूं रोका न जाए, सपनों में तेरा, ओ सपनों में तेरा आना जाना, मन नहीं जाना, तूने नहीं जाना, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, अनजाना, ये बंधन अनजाना. నా కంపెనీలో పనిచేస్తున్న కో డైరెక్టర్ ఏంటి, టేప్ రికార్డర్ తీసుకెళ్ళడం ఏంటి, కూడా తిరగడం ఏంటి, రాయడం ఏంటి, కొత్త రైటర్స్ని పెడదామన్నాను. నేను ఆ పొజిషన్లో ఉంటే ఐ విల్ నో, నేను చెప్పినట్టు చేయవయ్యా అని చెప్పేవాడిని. అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే ఆ
రుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి నా దృష్టిలో ఆ పాటను ఇంకా భారతదేశ చరిత్రలో ఎవరూ పాడలేరు ఆ గొంతుతో.